సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే ఏ మంత్రాన్ని నిరంతరం స్మరించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ఈనాడు పంచాంగ వివరాలను పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి శ్రావణ శుక్ల విదియ, రాత్రి 8:31 వరకు. నక్షత్రం మఖ, ఉదయం 6:55 వరకు. తదుపరి పుబ్బా నక్షత్రం ప్రారంభం. ఉదయం దుర్ముహూర్తం 8:16 నుంచి 9:07 వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:31 నుంచి 1:22 వరకు. ఇక మధ్యాహ్నం వర్జ్యం ఉంది. ఇది 2:45 నుంచి 4:19 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక నేటి శుభ సమయం ఉదయం 10:15 నుంచి 10:45 వరకు. సాయంత్రం 5:15 నుంచి 5:30 వరకు. ఈ శుభ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ముఖ్యమైన పనులు చేయటానికి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎటువంటి పనులు చేయాలన్నా అనుకూలంగా ఉంటుంది. ఇక నేటి నక్షత్ర బలాన్ని గనక పరిశీలిస్తే, మఖా నక్షత్రం ఉండటం వలన పనుల విషయంలో కొంచెం ఆటంకాలు ఉండటం లేదా ఆలోచన విపరీతంగా ఉండటం అనేది కనపడుతుంది. కానీ తర్వాత మాత్రం అనేక విషయాలలో మీకు శుభ ఫలితాలు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక నేటి గ్రహ సంచారాన్ని పరిశీలిద్దాం. కుజుడు మిథునంలో సంచారము, రవి, బుధ, గురువు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఉద్యోగానికి సంబంధించి విపరీతమైన ఒత్తిడి అధికంగా ఉండటం, దీంతో పాటు చికాకులు అధికంగా ఉండటం, అలాగే ప్రయాణాలు ఉండటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేయడానికి ప్రయత్నం అనేది కూడా మీలో కొనసాగుతూ ఉంటుంది. కోర్టు విషయాలు లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన యువతని గనక మనం పరిశీలించినట్లయితే, నూతన అడ్మిషన్స్ గురించి ప్రయత్నం చేయటం, ఆశించిన కళాశాలల్లో అడ్మిషన్లు లభించలేదని చింతించటం, దీంతో పాటుగా ఏమైనా కోర్సులు లాంటివి తీసుకోవాలనుకుంటే వాటికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు ఉండటం అనేది కనపడుతూ ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవిని సన్నజాజులతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. ఓం శ్రీ వరదాయిన్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. దీని వలన రుణబాధలు తొలగిపోతాయి. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఆర్థిక లావాదేవీల గురించి ఎక్కువగా ఆలోచించటం,
దానికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నించటం ఇలాంటివి మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక భావన చింతన అధికంగా ఉండటం వలన కొంతవరకు మీకు మనశ్శాంతి కూడా కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన యువతని గనక మనం పరిశీలించినట్లయితే మీకు ఎవరైతే దగ్గరగా ఉంటారో వారితోటి మీకు సమస్యలు రావటం అనేది గోచరిస్తోంది. వీరితోటి మీకు భావోద్వేగాలు అధికంగా ఉండటం వలన మీరు చెప్తున్న విషయాన్ని వారు సరిగ్గా అర్థం చేసుకోలేదు అనే నిరాశ కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లేందుకు అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవిని తెల్ల గులాబీలతోటి పూజించి శాకాన్నం నివేదించాలి. ఓం శ్రీ ధనదాయిన్యై నమః అనే మంత్రం జపించుకోవాలి. దీని వలన సంతానపరంగా అనుకూలత అనేది సిద్ధిస్తుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధార్మిక సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, దాన ధర్మాలు చేయటం, ఆలయ దర్శనాలు వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి విపరీతమైన ఆందోళన, చింత ఇవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం అనుకూలమైన మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే ఉద్యోగము, వ్యాపారము వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటుగా ప్రయాణాలు లాంటివి చేసే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. మిథున రాశి వారు ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవిని తెల్ల చేమంతులతోటి పూజించి బూరెలు నివేదించాలి. ఓం శ్రీ దేవ్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. దీని వలన నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత లభిస్తుంది. నిత్య జీవితంలో మనం పాటించే వాస్తు నియమాలను వాస్తు సూత్రాల్లో పరిశీలిద్దాం. నేటి వాస్తు సూత్ర: ప్రతిరోజు ఇంటి గుమ్మానికి ముగ్గు వేయటం, పరిశుభ్రత పాటించటం వలన లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. ఇంట్లో గడియారాలు ఆగిపోతే వెంటనే బాగు చేయించటం లేదా మార్చటం శుభప్రదమని వాస్తు విశ్వాసం. దీని వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థిక స్థితిగతుల గురించి వీరు ఎక్కువగా చింతించే అవకాశాలైతే గోచరించడం లేదు. ఇక మీ సంతానము, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు వీటిపైన మీరు అధిక ఆసక్తిని, దానికి సంబంధించి విశేషాలను కనుక్కోవటం ఇలాంటి వాటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. నూతన పెట్టుబడులు పెట్టడానికి మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే పొదుపు చేసేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. యువతని గనక పరిశీలించినట్లయితే యువత మాత్రం మార్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటుంది. నూతన వ్యక్తులని కలవటం వలన వీరికి లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితులతోటి సమయం గడుపుతారు. అలాగే స్నేహితుల వలన కూడా లాభం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో యువతకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవిని సంపెంగలతోటి పూజించి పరమాన్నం నివేదించాలి. ఓం శ్రీ వైష్ణవ్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. దీని వలన వీరికి కలుగుతున్న ఆపదలు తొలగిపోతాయి. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు లాంటివి కలగటం లేదా నిరుత్సాహం లాంటిది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపారము, వ్యాపారాభివృద్ధి, నూతన భాగస్వామ్యం వీటి గురించి ఆలోచన చేస్తున్న వారికి కూడా ఆశించిన పురోగతి లేకపోవటం నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం, మీకు నచ్చిన వ్యక్తుల నుంచి దూరంగా ఉండే పరిస్థితుల వలన మనశ్శాంతి కోల్పోవటం ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. సింహ రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే అనేక రకాల విషయాల గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఫైనాన్స్ రంగాలలో ఉన్న, వ్యాపారం గురించి ఆలోచన చేస్తున్నా, మీరు గనక ఎవరికైనా ఆర్థిక సహాయం చేసినా వాటికి సంబంధించిన చికాకులు మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. సింహరాశి వారు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవిని కనకాంబరాలతోటి పూజించి పొంగలి నివేదించాలి. మహాలక్ష్మీదేవిని ఓం శ్రీ
శ్రీయై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. దీని వలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థిక స్థిరత్వం అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈరోజు ప్రతికూలత అనేది గోచరించటం లేదు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకోవటం, దాన ధర్మాలు, హోమాలు లేకపోతే జపము వీటిపైన ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక కన్యారాశికి చెందిన ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర రంగాలలో ఉన్న వారికి ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. కన్యారాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వీరు మాత్రం వ్యాపారం గురించి, వ్యాపారాభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే అనేక రకాలుగా మీకు కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం మీరు ఎక్స్పెరిమెంట్స్ లాంటివి చేయడానికి ఉత్సాహాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. కన్యారాశి వారు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. ఓం శ్రీ ఇందిరాయై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. దీని వలన నూతన వస్తు వాహనాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తాయి. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఉద్యోగపరంగా అయితే ఎటువంటి ఇబ్బందులు గోచరించటం లేదు. ఆర్థిక స్థితిగతులలో కూడా పెద్దగా మార్పులుండే అవకాశాలు కనిపించటం లేదు. వ్యాపారస్తులకి పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, నూతన పెట్టుబడుల వలన ఎటువంటి లాభం లేకపోవటం, నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గనక జాగ్రత్తగా ఉండాలి. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించిన విధంగా వారికి సంబంధాలు కుదరకపోవటం లేదా నచ్చిన సంబంధాలు రాకపోవటం వీటి వలన నిరాశకి గురవుతూ ఉంటారు. ఇక తులారాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే యువత ముఖ్యంగా శ్రమకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. అలాగే మీరు ఏ పనులైతే పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారో, ఏ పనులలో కలుగుతున్న ఆటంకాలను అధిగమించాలనుకుంటున్నారో వాటికి సంబంధించి మీ యొక్క ఉన్నతాధికారులతో గనక చర్చిస్తే మీకు తగిన సమాధానం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశి వారు ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవిని పారిజాతాలతోటి పూజించి పులిహోర నివేదించాలి. ఓం శ్రీ వరదాయిన్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. దీని వలన రుణబాధలు తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మార్పు అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా ఆహార నియమాలు పాటించడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానానికి సంబంధించిన ప్రతి పనిలోనూ కూడా మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి నూతన పెట్టుబడులు లాంటివి పెట్టాలనుకుంటున్నా వీటిల్లో మాత్రం మీకు సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఇక కోర్టు విషయాలకు సంబంధించి ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఇక వృశ్చిక రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే యువత రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ఎక్కువగా ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. నూతన పనులు, నూతన ఉద్యోగము వీటిపైన కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవిని మల్లెలతోటి పూజించి లడ్డూలు నివేదించాలి. ఓం శ్రీ మహామాత్రే నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. దీని వలన ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి సినీ కళారంగాలలో ఉన్న వారికి ఆదరణ తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యవసాయ రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంది. నూతన పెట్టుబడులు, ఆర్థికపరమైన విషయాలు వీటికి సంబంధించి ఒత్తిడికి గురవుతూ ఉంటారు. భావోద్వేగాలకి లేదా మీ ఆలోచనలకి తగినట్టుగా మీ కుటుంబ సభ్యులు ఉండకపోవటం వలన నిరాశకు, నిస్పృహకి గురి కావటం, ఎక్కువగా చింతించటం అనేది గోచరిస్తూ ఉంటుంది. ధనురాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే అన్ని వ్యవహారాలలో కూడా నిదానంగా ఉండటానికి ప్రయత్నించాలి. దీంతో పాటుగా అనేక వృత్తులలో ఉన్న వారికి వీరికి సంబంధించి గౌరవ మర్యాదలు పెరగటం లేదనే ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ధనురాశి వారు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవిని ఎర్ర చేమంతులతోటి పూజించి పులగం నివేదించాలి. ఓం శ్రీ వైష్ణవ్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. దీని వలన
వీరికి కలుగుతున్న ఆపదలు తొలగిపోతాయి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శ్రమకి గురయ్యే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. ఎటువంటి మార్పులు అయితే ఉండే అవకాశాలు కనిపించటం లేదు. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాలు, నూతన భాగస్వామ్యం, నూతన పెట్టుబడులు వీటి గురించి మాత్రం 1కి 10 సార్లు మీరు ఆలోచించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. నలుగురికి సహాయం చేయడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురవుతున్నా కూడా మీ మంచి మనసుతోటి నలుగురి మన్నన పొందేందుకు ప్రయత్నిస్తారు. మకర రాశి వారు ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవిని గన్నేరు పుష్పాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. ఓం శ్రీ జయాయై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. దీని వలన కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ ఆలోచనకి తగిన విధంగా పనులు పూర్తి కావట్లేదు అనే నిరాశ మాత్రం గోచరిస్తూ ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకా ప్రయత్నం అనేది కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా నూతన వ్యాపారము, వ్యాపారాభివృద్ధి, నూతన భాగస్వామ్యం వీటి వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కోర్టు విషయాలకు సంబంధించి కూడా మీరు ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కుంభరాశికి చెందిన యువత మాత్రం వీరికి సంబంధించిన రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ యొక్క గృహానికి సంబంధించి కూడా అనేక ఇబ్బందులు, వివాదాలు ఉండటం వలన వాటికి సంబంధించి మీరు పరిష్కార మార్గాలు కూడా వెతుకుతూ ఉంటారు. కుంభరాశి వారు ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవిని తులసీ దళాలతోటి పూజించి పాయసం నివేదించాలి. ఓం శ్రీ ధనదాయిన్యై నమః అనే మంత్రం జపించుకోవాలి. దీని వలన సంతానపరంగా అనుకూలత అనేది సిద్ధిస్తుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానానికి విశేషంగా కలిసొచ్చే రోజుగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా వీరికి అనేక విషయాల్లో మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా ఉద్యోగస్తులకి చేస్తున్న ఉద్యోగంలో మార్పులుండటం, వీరు చేస్తున్న ఉద్యోగంలోనే వీరికి గౌరవ మర్యాదలు పెరగటం, ఆర్థిక స్థితిగతులలో మార్పులు అనేవి కూడా గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన యువతని కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి మాత్రం ఆటంకాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ మార్పులు ఏవైతే కలుగుతూ ఉంటాయో మంచి ఫలితాన్ని కూడా ఇస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి హఠాత్తుగా సంబంధాలు కుదిరే అవకాశం కూడా గోచరిస్తోంది. మీనరాశి వారు ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవిని శ్రీగంధంతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. ఓం శ్రీ మంగళదాయిన్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. దీని వలన అనేక విషయాలలో వీరికి ఆర్థికానుకూలత గోచరిస్తుంది. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిద్దాం. నేటి రాశిఫలం ఆర్థిక వ్యవహారాలకి అనుకూలంగా ఉంటుంది. కీలక విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ముఖ్యమైన మార్పులు చేయొచ్చు. శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. కొత్త ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నిస్తారు. క్షీరసాగర మథనాన్ని ప్రారంభం చేశారు. ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చెప్పెడిదేమున్నది అజుని చెవులు చిందరగునియన్ అన్నారు. ఆ మందర పర్వతాన్ని పాలసముద్రంలోకి దించి వాసుకుని చుట్టి ఆ క్షీరసాగర మథనం చేస్తుంటే వచ్చినటువంటి చప్పుట్ట ఎంత భయంకరంగా ఉందంటే ఆఖరికి సమాధి స్థితిలో ఉండి సృష్టి చేసేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి చెవులు కూడా గింగురుమన్నాయిట.
అప్పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగెన్ చప్పుడు నిండెన జాండము చెప్పిడిదే మజుని చెవులు చిందరగునియన్. బ్రహ్మాండమంతా కూడా చర్ చస్ అనేటటువంటి చప్పుళ్లతో నిండిపోయింది. మొట్టమొదట హాలాహలం వచ్చింది. ఆ హాలాహలాన్ని పరమేశ్వరుడు పుచ్చుకున్నాడు. హాలాహలం తర్వాత ఒక్కొక్కటి దివ్యమైనటువంటి వస్తువులు ఉత్పాదనమయ్యాయి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు పంచుకున్నారు. అలా ఆ క్షీరసాగర మథనం జరుగుతుండగా అకస్మాత్తుగా అందులోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించేటటువంటి స్థితిలో ఆ తల్లి లోకములనన్నిటినీ కూడా అనుగ్రహించడం కోసం వచ్చినటువంటి తల్లి కదూ. అందుకని అసలు ఆవిడ క్షీరసాగరంలోంచి పైకి పద్మంలోంచి ఆవిర్భవిస్తుంటే ఆవిడ పైకి వస్తున్నప్పుడే తల దగ్గర నుంచి కదూ కనపడుతుంది. పాల సముద్రంలోంచి పైకి వస్తోంది అంటే మనకి లలితాదేవి యొక్క ఆవిర్భావ సమయంలో ఎలా అయితే తల దగ్గర నుంచి పాదాల వరకు చెప్తారో అలాగే లక్ష్మీదేవి కూడా పాల సముద్రంలోంచి పైకి తేలినప్పుడు తల దగ్గర నుంచి ఆ పద్మములో కూర్చున్నటువంటి తల్లి యొక్క పాదముల వరకు దర్శనం. అందులో అసలు ఆవిడ పైకి వస్తుంటేనే ఎంత వైభవంగా తల్లి పైకొచ్చింది అంటే తొలకారు మెరుగుకైవడి. ఆ తొలకరి ప్రారంభమయ్యేటటువంటి సమయంలో ఆకాశంలో వచ్చేటటువంటి మెరుపు సౌదామిని అంటాం. ఆ సౌదామిని ఆ మెరుపు మొట్టమొదట వస్తుంది, కంటిని ఆకర్షిస్తుంది. మెరుపుకుండేటటువంటి లక్షణం ఏమిటి అంటే అది ఎక్కడ ఉండనివ్వండి తళుక్కుమని మెరిస్తే కంటికి ఆ మెరుపు తగిలి ఒక్కసారి అందరూ దాని వంక చూస్తారు. లక్ష్మీదేవి వంక చూడడం కూడా అలాగే ఉంటుంది. లోకమంతా ఆమె కటాక్షం కోసం చూస్తారు. అందుకే తొలకారు మెరుగుకైవడి తలతలమని మేమి మెరయ ధగధగమనుచున్. ఆ తల్లి చూపుల కలుములలీనుచు. అలాగే చెలువంబులు మొదట పుట్ట మొదటి టెంకి సిరి పుట్టెన్రుపా అంటారు పోతన గారు భాగవతంలో క్షీరసాగర మథనఘట్టాన్ని వర్ణిస్తూ. తలతలమని మేని మెరయ ధగధగమనుచున్ అంతా కూడా కాంతులే చెప్తారు. దీంట్లో మీరు బాగా గమనించవలసిన విషయం ఏమిటంటే లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని ఎక్కడ చెప్పినా సరే మెరుపు తీగతో చెప్తారు.